తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. నమస్తే అండి. అంటే మీ గురించి చెప్పేటప్పుడు ఒక గర్వం ఉంటుంది నాబోటోళ్ళకి. ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు, కానీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సూపర్. సో ఆ గర్వంతోనే నేను మీ గురించి చెప్పాలనుకొని, మీ గురించి మాట్లాడాలనుకొని, మీతో మాట్లాడాలనుకొని ఇంటర్వ్యూ అడిగాను. థ్యాంక్ యూ మీరు ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్. అండ్ మీరు మాల్లో ఉన్నారు కాబట్టి మనం ఒక శివుడి గురించే స్టార్ట్ చేసుకొని ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అలాగే. యాక్చువల్గా మీ జర్నీ చూస్తే మీరు దేవుడి చెంతకి వెళ్ళిన తర్వాత, శివన్న స్మరణ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్లో పెద్ద టర్న్ వచ్చింది. సో నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది, అది చెప్తాను. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, ఆ మ్యాజిక్ చెప్పండి. నాది మ్యాజిక్కే, నా స్థాయికి తగ్గట్టు ఇద్దరం షేర్ చేసుకుందాం. అలాగే. నేను ఒక 13 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, మీడియాలో ఉన్నాను. జస్ట్ రైటర్ని. ఏదో కొంచెం ఎదుగుతున్నాను, కానీ కెరీర్ ముందుకెళ్ళట్లా. మా కులదైవం రామతీర్థం, రామలింగేశ్వర స్వామి, అంటే శివుడే. శివుడు. వెళ్ళాను 2 years బ్యాక్. నేను అంటే ఆయన ఏం మొక్కోవాలో కూడా నాకు అర్థం కావట్లా. స్వామి కష్టపడుతున్నాను, 13 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, బట్ లైఫ్లో మ్యాజిక్ అయితే జరగట్లా. బట్ నేను రైటర్, నీకు ఎందుకంటే ఏం చేస్తాను, రాయడం తప్పించి ఏమీ రాదు. నిన్నేం అడగాలో నాకు తెలియట్లేదు, బట్ నాకు ఏదో ఒకటి చెయ్యి, నీ మీద నమ్మకంతో నిన్నే అడుగుతున్నానని చెప్పి ట్రైన్ ఎక్కా. దర్శనం అయిపోయింది, నెల్లూరులో ట్రైన్ ఎక్కాను, హైదరాబాద్కి వస్తున్నాను. సడన్గా ట్రైన్ ఎక్కిన 1 hourకి ఫోను ఆఫీస్ నుంచి, రేపటి నుంచి నువ్వే ఫిల్మ్ జర్నలిస్ట్, నువ్వే ప్రెస్ మీట్లకు వెళ్ళాలి, సూపర్. ఓకే. నువ్వే చిన్న గెస్ట్ని ఇంటర్వ్యూ చేయాలి. ఆఫీస్ నుంచి ఫోన్. అంతకుముందు అసలు ఆఫీసులో ఈ ప్రస్తావన కానీ, ఈ డిస్కషన్ కానీ ఏమీ లేదు. సడన్గా మా చైర్మన్ గారు డిసిషన్ తీసుకోవడం, మా టీం లీడర్ అవకాశం ఇవ్వడం, అలా 1 hourలో జరిగిపోయింది. సో అక్కడి నుంచి నిదానంగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. అప్పటి మీద బెటర్. సో ఇది నా లైఫ్లో జరిగిన మ్యాజిక్. సూపర్ అండి. మీ లైఫ్లో జరిగిన మ్యాజిక్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. నా లైఫ్లో ఇంటర్లింక్ ఉందండి. అంటే మేము ఫస్ట్ నుంచి నటరాజ స్వామి పూజ చేస్తాము, అది ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు, కానీ ఒకరోజు సడన్గా శివమాల వేసుకోవాలి అని ఎందుకో అనిపిస్తుంది. సడన్గా ఒకరోజు సరే మనము ఇలా కాదు, మనం ఏదైనా సాధించాలంటే ఒక బ్రేక్ తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఒక బ్రేక్ తీసుకుని శివమాల వేసుకోవడం జరిగింది. 21 days నిష్టగా, చాలా పవిత్రంగా, చాలా ఇష్టంగా చేసుకున్నాం. మధ్యలో నేను అరుణాచలం వెళ్ళొచ్చాను. అంటే ఈ 21 days జర్నీ మధ్యలో అరుణాచలం వెళ్ళిన తర్వాత నాకు ఒక దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇలాగ ఏదో షో ఉందండి అని చెప్పేసి పిలిచారు. షోకి వెళ్ళాను. పొద్దున్న 6 గంటలకి. ఏది మేము గిరి ప్రదక్షిణ చేసి గిరికొండ ఎక్కి దిగి, రమణ మహర్షి కొండ ఎక్కి దిగి తర్వాత మేము హైదరాబాద్ వచ్చాం పొద్దున్న. సో పొద్దున్న 3 గంటలకు 4 గంటలకు హైదరాబాద్ వచ్చి 6 గంటలకు షూటింగ్కి వెళ్ళా. పొద్దున్నే తెల్లవారుజామున మాల్లోనే ఉన్నా. 6 గంటలకు షూటింగ్కి వెళ్ళి కాళ్ళన్నీ మొత్తం హోల్స్ పడిపోయినాయి. చాలా కష్టం. అవును. సరే హ్యాపీగా సక్సెస్ఫుల్గా అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత షో స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే తెల్లవారుజామున 6 అయింది. డే అంతా. ఆ టైంకి ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయమంటున్నారు. అంటే వాళ్ళ సీక్వెన్స్లో ఉన్నది మనకి లాస్ట్ పెట్టి అది చేయమన్నారు. చాలా బాధ అనిపించింది. సరే నేను ఇది కాదు, ఇలా కాదు, నేను ఈ టైంలో కష్టం అండి చేయడం అని అంటే, లేదు చెయ్యాలి మీరు, అట్లా ఎట్లా అంటారు. సరే ఓకే, ఎందుకంటే మనం ఒప్పుకున్న పని, అది కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ అని చెప్పి అనుకున్న తర్వాత మాల్లో ఉన్నా కదా, బాధ అనిపించి జ్యోతికి చెప్పా. ఏం చెప్పానంటే, ఒకటి జ్యోతి, నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఏమైనా షోస్ వచ్చినా నువ్వు వెళ్ళు, నేను కొంచెం బ్రేక్ తీసుకుంటా, నేను రాను. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. నేను వచ్చింది వేరే పని మీద, కానీ నేను ఎక్కడో డీవియేట్ అయిపోతున్నా, ఇది కరెక్ట్ కాదు. మాల ఒంటి మీద ఉంది, మాల పట్టుకుని చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి స్టేజ్ ఎక్కాలంటే ఒక సక్సెస్ కొట్టి నాకంటూ ఒక పాట ఉండి నన్ను పిలిస్తేనే వెళ్తాను, లేకపోతే నేను రానని ఆ రోజు అదే స్టేజ్ మీద నేను చేశాను. ఆ రోజు డాన్స్ చేసింది కూడా చిరంజీవి గారి పాటే. ఆ రోజు ఒక పాట చేశాను చిరంజీవి గారిది, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి అదే చిరంజీవి గారి పాట చేశాను. దెన్
ఇమీడియట్గా నాకు కాల్ నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్లో ఫ్యూ డేస్లో మాల్లో ఉంటుండగానే జటాధర వచ్చింది, ఫస్ట్ సినిమా. ఓకే. సో జటాధర సుధీర్ బాబు గారు ఫోన్ చేశారు, క్లైమాక్స్ సాంగ్ చాలా బాగా మంచి పేరు వచ్చింది, సినిమా అటు ఇటు అయినా కూడా ఓ మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత గిరగిర వచ్చింది. సో గిరగిర సూపర్ డూపర్ ఇదైంది. ఇంకా దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాల వేసుకోవాలి నేను, కానీ వేసుకోలేకపోయాను. దాని తర్వాత మళ్ళీ వేరే ఇంకో రోజు వేసుకోవాలనుకున్నా, అప్పుడు కూడా వేసుకోలేకపోయాను. కుదరాలి టైం దేనికైనా, అంటే దేవుడు మనకు అది ఆజ్ఞ ఇవ్వాలి. అనుకోకుండా మొన్న నేను ఫిక్స్ అయిపోయి ఏదైనా చేసేసుకోవాలి, ఎందుకంటే ఐ హ్యావ్ టు నా కృతజ్ఞత ఇచ్చేసేయాలి దేవుడికి. సో అని చెప్పి మళ్ళీ నేను ఇమీడియట్గా మాల వేసేసుకున్నా. సక్సెస్ మీట్ పెట్టారు నిన్న, కాల్ వచ్చింది. సక్సెస్ మీట్లో సక్సెస్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదే మాల్లో ఉన్నా. అప్పుడు మాల్లో ఉండి బాధపడ్డాను, మళ్ళీ ఇప్పుడు మాల్లో సక్సెస్ తీసుకున్నాను. స్టార్ట్ ఇది ఎండ్, అంటే ఆ జర్నీ ఇదే మాల్లో ఉండి మళ్ళీ నేను రేపు అరుణాచలం వెళ్తున్నా. చూడండి, అంటే ఆ సైకిల్ తిరిగి ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి, మనము నిజాయితీగా నీతిగా ఉండి మనం కష్టపడి పనిచేసి దైవ బలాన్ని నమ్ముకుంటే దేవుడు ఎప్పుడు కూడా చేయబట్టుకుని మనం ముందుకు నడిపిస్తాడు అన్నదానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. వావ్ మూమెంట్ అసలు. అంటే ఇంకొకటి దేవునికి సంబంధించిన ప్రశ్నే, అరుణాచల దర్శనం జీవితాన్ని మార్చేస్తుంది, అరుణాచలం దర్శనం ముందు దర్శనం తరువాత అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ జీవితంలో చూసుకుంటే అదే జరిగింది. నిజంగా అండి, మనకి గొప్ప వ్యక్తులు చెప్తారు, చాలా మంది చాగంటి గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పినప్పుడు ఆ మాటలు నిజంగా అవి సత్యాలండి. అవి మనం ఏదో చెప్తారులే ఇలా తీసి కొట్టేయకూడదు, ఎందుకంటే పెద్దలు వాళ్ళకి అన్నీ తెలుసు. మనకి ఎన్నో పురాణాల నుంచి చదివి ఎన్నో వాళ్ళకి అన్నీ తెలుసుకుని మనకు చెప్తారు, కానీ దాన్ని మనం చాదస్తామనో లేకపోతే వేరేనో కొట్టిపడేయకూడదు. అవి నమ్మాలి. ఆయన నమ్మి ముందుకెళ్తే ఖచ్చితంగా దైవబలం. అదే పొద్దున్న ఒక స్వామి అంటున్నారు, నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల ఎంపీ ఉన్నాడు, నా వెనకాల మినిస్టర్ ఉన్నాడు, నీ వెనకాల శివుడు ఉన్నాడు అని చెప్తారు. కరెక్ట్. ఇంకా అంతకు మించిన బలం ఏంటండి? కరెక్ట్. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు 2005 ఆట అంతేనా, 2026 మనశంకర వరప్రసాద్ సక్సెస్, మధ్యలో 21 సంవత్సరాల జర్నీ. ఈ 21 సంవత్సరాల్లో మీ బాధలన్నీ మర్చిపోయి ఒక సక్సెస్ వచ్చింది కదా, ఆ సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దేవుడితో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సక్సెస్ రాగానే చాలా మంది అనుకుంటున్నారు ఒకటే కాల్స్ వచ్చేసాయి, పార్టీస్కి వచ్చేసాయి. కానీ మా సక్సెస్ తర్వాత మేము అంటే ఆ హంబల్నెస్ అనేది మాకు ఉండాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, చాలా మంది అన్నారు ఇంకేంటి, బట్ మాకు మాత్రం ఎలా ఉందంటే ఈ సక్సెస్ కాపాడుకోవాలి, మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, కామ్ డౌన్ అవ్వాలి, ఇది సస్టైన్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలంటే దేవుడితో స్పిరిచువల్గా వెళ్ళాలని వెంటనే మాల వేసుకుని డైలీ పూజలు. బట్ చాలా మంది అనుకుంటున్నారు ఫోన్ చేసి సందీప్ మాస్టర్ ఇక్కడికి వచ్చేయండి, మణికొండకు వచ్చేయండి, వీకెండ్ వచ్చేయండి, చాలా మంది పిలుస్తున్నారు. బట్ సక్సెస్, ఇంత పెద్ద సక్సెస్ తర్వాత మేము చాలా ప్రశాంతంగా దేవుడితో పూజలు, ఆ పాజిటివ్ వైబ్స్ అలా స్పెండ్ చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ కొంతమంది ఫోన్ చేస్తున్నారండి, ఆ ఫోన్ కాల్స్ అంటే నార్మల్గా మాట్లాడడం వేరు, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరో తెలియకపోయినా మా మీద ఇష్టంతో మాట్లాడుతున్న మాటలు అసలు ఏంటి, ఇంత ప్రేమ ఉంటుందా? నేను ఎవరిని అసలు ఎవడో ఏదో నార్మల్గా ఒక చిన్న డాన్స్ మాస్టర్ని ఇంత ప్రేమ ఉంటుందా అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి అలాగే ఎస్పెషల్లీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే మీడియా వైజ్ కానీ చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతగా నా సైడ్ నుంచి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళడం కానీ, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ కదా. కరెక్ట్. నేనేమి లేనప్పుడు, నేనేమి కానప్పుడు నా వెనకాల ఉన్న కొంతమందికి మనం మళ్ళీ తిరిగి మనం ఏదో కొద్దిగా ఏదో వచ్చి సాధించినప్పుడు మనం మళ్ళీ వాళ్ళతో ఉండాలన్న పాయింట్ అనేది నాకు సక్సెస్ సెలబ్రేషన్ అదేనండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు సక్సెస్ నేనేమి తీసుకోను, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడతా, దానికి ఏం చేయాలో అది చేస్తా, ఫెయిల్యూర్కి ఎలా కష్టపడాలో మళ్ళీ కష్టపడతా తప్ప ఏది తలకెక్కించుకోకూడదు. నిన్న